హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీ రెసిలియంట్ 369. ఈరోజు మనం మన ఛానల్లో ఈగల్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. అన్ని బర్డ్స్ కంటే ఈగల్ ఎలా డిఫరెంట్ అంటే తనకున్న డిఫరెంట్ ఎబిలిటీస్ అన్నవి తనని మిగతా బర్డ్స్ కంటే డిఫరెంట్గా ఈ లోకంలో నిలబెట్టేతాను. ఏంటి అంటే ఫోకస్ మైండెడ్ ఎంత అంటే తను చాలా డిస్టెన్స్ నుంచి కూడా తన ప్రేని తను ఐడెంటిఫై చేయగలదు. ఫోకస్డ్గా దాన్ని ఐడెంటిఫై చేసి తన ప్రేని తను ఇది చేయగలదు, హంట్ చేయగలదు. అదేవిధంగా అన్ని బర్డ్స్ ఏదైనా స్టోమ్ వచ్చినప్పుడు భయపడిపోతాయి, కానీ ఈగలు మాత్రం ఎగనెస్ట్ ద విండ్ వెళ్ళి క్లౌడ్స్ మీదకి వెళ్ళి ఎగిరే క్యాపబిలిటీ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకుంటుందంటే మనం ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, భయపడిపోకూడదు. తర్వాత ఈగల్ ఎప్పుడూ కూడా వేరే యానిమల్స్ హంట్ చేసిన యానిమల్స్ని తను సొంతగా తను హంట్ చేసి ఆ బర్డ్స్నే తింటుంది అన్నమాట. అంటే ఏంటి, వీ షుడ్ బీ ఏబుల్ టు ఎర్న్ అవర్ సెల్ఫ్స్. ఎవరో జాలిపడి మనకి ఇచ్చే దాని గురించి మనం ఆశపడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈగల్ తన పిల్లల్ని ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే ఎదగగలం అని నమ్ముతుంది. అందుకని తను పుట్టిన వెంటనే ఆ గడ్డినంతా తీసి బయటికి వేసేస్తుంది. అవి గుచ్చుకోవడం వల్ల ఈగల పిల్లలు ఎగరడం నేర్చుకుంటాయి. సో మనకి ఈగల వల్ల ఏం తెలుస్తుందంటే ఈగల్ ఎప్పుడూ కూడా ఫోకస్డ్గా ఉంటుంది, ఛాలెంజెస్ని తీసుకుంటుంది, ఛాలెంజెస్ని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. కంఫర్ట్ జోన్లో ఉండడం కంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే ఏదైనా సాధించగలమని నమ్ముతుంది. యాక్చువల్గా ఈగల్ యొక్క లైఫ్ టైం అన్నది 70 years, కానీ 40 years తర్వాత ఈగల్కి తన ముక్కు, తన బీక్ చాలా బ్లంట్గా అయిపోతుంది. దానివల్ల అది ప్రే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. తన రెక్కలు కూడా వింగ్స్ చాలా థిక్ అయిపోయి ఎగరడానికి కూడా అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు అదేం చేస్తుందంటే కొండ మీదకి వెళ్ళిపోయి ఒక 120 to 150 days తన ముక్కుని రాయికేసి కొట్టుకొని తనంతట తానే ఎరగొట్టుకుంటుంది. తన వింగ్స్ని కూడా తన ముక్కుతో తన ఫెదర్స్ని అన్నిటి తీసేస్తుంది. సో దట్ మళ్ళీ తన ఒక కొత్త లైఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. మనం కూడా మన పాస్ట్ లైఫ్ని వదిలేసి ఛాలెంజెస్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మన పాస్ట్ని వదిలేసి ఏ ఏజ్లో అయినా సంబంధం లేదు, ఎక్కడి నుంచి అయినా సంబంధం లేదు, మనం మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అన్నది ఈగల్ని చూసి మనం నేర్చుకోవచ్చు. సో మనం ఈ ఛానల్లో చిన్నగా మోటివేషన్ గురించి